హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి నాగార్జున 17 వ్లాగ్స్. అందరికీ హ్యాపీ సండే అండి. ఈరోజైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నేనైతే పెసరట్టు అయితే వేస్తున్నాను. పెసరట్టు కోసం ఈ పిండి అయితే రుబ్బి పెట్టుకున్నాను, అదే కలుపుకుంటున్నాను. ఇంకా అందులో కొంచెం సాల్ట్ కూడా వేసి కలిపి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా బాగానే పెట్టేసి నేను పల్లీలు అయితే ఫ్రై చేసుకున్నాను. ఈ పల్లీలు అయితే నేను ఈరోజు అయిపోయాయండి. పల్లీలు ఈరోజు తెప్పించాను బాబు చేత షాప్ దగ్గర. చాలా అంటే చాలా లావుగా ఉన్నాయి కదా, మంచిగా ఉన్నాయి క్వాలిటీ పల్లీలు అనమాట. మేమైతే వాడడం ఇవి కొంచెం తక్కువగా సన్నగా ఉంటాయి. చట్నీ కోసం అంటే ఇస్తారనమాట, అవే వాడతాము. ఇవి అయితే కొంచెం లావుగా అనిపించాయి, బాగున్నాయి, నాకైతే నచ్చినాయి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడే ఒక షార్ట్ అయితే పెట్టాను. ఏంటంటే వర్షాలు అయితే రావట్లేదు కదా, వర్షాలు అయితే రావట్లేదు ఫ్రెండ్స్, అందరూ ప్రేస్ చేయండి. ఏంటంటే వర్షాలు వస్తేనే కదా రైతులు పంటలు పండించేది. రైతులు పంట పండిస్తేనే కదా మనకి నోట్లోకి 4-5 వేలు వెళ్ళేది. పంటలు అయితే పండుతాయో లేదో తెలియదు. రైతులు అయితే చాలా అంటే చాలా ఎదురు చూస్తున్నారు అనమాట ఆశతో. వర్షాల కోసం వర్షాలు అయితే రావట్లేదు. ఇప్పుడే వస్తుంది. మేము బట్టలు ఆరేసి నేను వచ్చి ఇంట్లోకి వచ్చి అట్లా పడుకుందామని పడుకున్నాను. ఇంకా ఎప్పుడు వచ్చిందో తెలీదు, సడన్గా వర్షం వచ్చింది అంతే. ఇంకా వచ్చింది, విండోస్ తడిచినట్టు అనిపించాయి. చూస్తే అబ్బా వర్షం వస్తుందిలే, బట్టలు తీసుకొద్దాం పదని చెప్పేసి అనుకుని వెళ్ళాము. మేము అట్లా బట్టలు తీస్తున్నాము, మళ్ళీ వర్షం ఆగిపోయింది. మళ్ళీ సూర్యుడు కనిపించాడు, మళ్ళీ సూర్యుడు వెళ్ళిపోయాడు. మేఘాలు అయితే నల్లగా పట్టాయి ఫ్రెండ్స్, నల్లగా ఉన్నాయి మేఘాలు అయితే బాగా పడ్డాయి. కానీ వర్షం అయితే రావట్లేదు, ఇలా ఊరిస్తుంది వెళ్ళిపోతుంది అనమాట వర్షాలు అయితే. ఈ వర్షాల కోసం అయితే రైతులు అయితే చాలా అంటే చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. వర్షం వస్తేనే కదా పంటలు పండేది, పంటలు పండితేనే మన అందరికీ ఆహారం దొరుకుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే పెసరట్టు కోసం ఇంకా చట్నీ కోసం అయితే పెసరట్లు చట్నీ కోసం అయితే రెడీ చేసుకున్నా. పల్లీలను పచ్చిమిర్చి కూడా రెడీ చేసుకున్నా. అవన్నీ అవి చల్లారిపోతాయని చెప్పేసి నేను ఏదైతే పెసరట్టు ఆ పిండి రుబ్బుకున్నానో అదే మిక్సీలో అయితే అదే గిన్నెలో అయితే వేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. మళ్ళీ ఎందుకులే రెండు ఎక్కువ అవుతాయి తోమటానికి అనేసి. అసలే మనం పని బాగా చేస్తాం కదా. ఇంకా ప్యాన్ పెట్టుకొని ఇంకా అందులో కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా గంటతో ఇంకా పెసరట్టు అయితే వేస్తూ ఉన్నా. అయితే మీకు ఒక సీక్రెట్ చెప్పాలి, నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను. నాకు యాక్చువల్గా దోశలు అయితే వేయడం రాదు. ఇదే మినపప్పుతో వేస్తాం కదా, అవైతే నాకు రావన్నమాట. మరి ఎందుకు ఏంటో తెలియదు ఫ్రెండ్స్. పెసరట్టుతో వేసిన పెసలతో వేసినప్పుడల్లా నాకు ఈ దోశలు అనేది పెసరట్టు బాగా అంటే బాగా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. అస్సలు చినిగిపోదు, మంచిగా అవుతుంది, మంచిగా వస్తుంది తిరిగేయడానికి కూడా. అవైతే మినపగుండ్లతో వేసినవి నేను వేస్తాను, కానీ గుండ్రంగా ఇట్లా వేస్తాను, కానీ అది నాకు ఇక తీయటానికైతే రాదనమాట, తిప్పడానికైతే రాదు, చినిగిపోతుంది, చికచిగా అవుద్ది, అది స్ట్రక్చర్ అవుట్ అవుతుంది అనమాట. మామూలు కూడా అప్పుడు తిట్టుకుంటూ తింటారు. కానీ ఈ పెసరట్టు వేసిన ప్రతిసారి కూడా అబ్బా నీతో హోటల్ పెట్టించుంటే ఎంత బాగుండేదో, ఎప్పుడో సెట్ అయిపోయారు మనం, చాలా సంపాదించాలి, నేను ఎప్పుడో చెప్పాను వినలేదు నా మాట అంటూ ఉంటారన్నమాట మా సారు. ఏంటో మరి పెసరట్టుకున్న స్పెషల్ ఏంటో, ఎట్లా వేసినా వస్తుందో, ఎవరు వేసినా వస్తుందో. నాకు పెసరట్టు వేసినప్పుడే కొలతలు కుదురుతాయో తెలియదు, కానీ నేను పెసరట్టు వేస్తే మాత్రం కన్ఫామ్గా అసలు ఎప్పుడూ అది స్ట్రక్చర్ అవుట్ అవ్వలే, మంచిగా వస్తారనమాట. ఇంకా మా బాబాయ్ అయితే వచ్చి నా పక్కన నుంచి నా కోసం నువ్వు ఆ పెనం నిండా అట్టు వేయాలి, ఈరోజు నేను ఇక్కడే నుంచుంటా. దోశలు అయితే ఇంకా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తున్నాయి అనమాట. మా వాడి కోసమే దోశ వేస్తూ ఉన్నా, పెద్దగా రావాలని చెప్పేసి పక్కనే నుంచున్నా అనమాట. కొంచెం వీడియో తీయరంటే తీయడు, కానీ వీడి కోసం మాత్రం వీడు అడిగింది అన్నీ చేసి పెట్టాలి ఫ్రెండ్స్. నేను వీడు ఏదడితే అది చేసి పెట్టాలి. ఇంక ఇది కొంచెం అడ్జస్ట్ అయితే తగ్గిందని, ఇది కాదు నాకు ఇంకొకటి రావాలి, నాకు వేరేది వేయాలని చెప్పేసి మళ్ళీ నుంచున్నాడు అనమాట. ఇంకా వింటూ ఉండు. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా కానీ నా పక్కన నుంచి చూసారా ఫ్రెండ్స్, అసలు నాకు వీడియో తీయడానికి కొంచెం హెల్ప్ చేయరు, కానీ నేను ఏదైనా వర్క్ చేస్తుంటే ఆ వర్క్లో డిస్టర్బ్ చేస్తారు, నాకు అది కావాలి ఇది కావాలంటారు. ఇప్పుడు కూడా అంతే, వాయిస్ ఓవర్ ఇస్తుంటే పక్కన ఉండే కోరస్ చూసారా, వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటుంది, కొంచెం మనం సైలెంట్గా ఉందామని కూడా అనట్లేదు, అట్లా మాట్లాడుతూ ఇలా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. చూడండి ఎట్లా చూస్తున్నారు, ఇద్దరు నా వైపే చూస్తూ ఉన్నారు. కానీ నా ఆలోచన అంతా ఒకటే ఫ్రెండ్స్, వర్షం అయితే రావట్లేదు, మరి ఎప్పుడు వస్తుంది అంటారు వర్షం. సర్లే కానీ వర్షం వస్తుంది, కాకైతే అరుస్తూ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, సండే స్పెషల్ ఏం చేశారు ఈరోజు అయితే నేను
మమ్మీ అప్పు పెట్టాము.